తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రష్మి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాంకర్ గాను రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటు బుల్లితెర ప్రేక్షకులను, అటు వెండితెర ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే పండుగ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై భాగోద్వేగాలకు గురైంది. పొట్టి నరేష్ చిన్నపిల్లల గ్యాంగ్ తో కలిసి పిక్నిక్ కి తీసుకెళ్లలేదని గోల చేస్తుంటారు. అప్పుడు హైపర్ ఆది ఎంట్రీ ఇస్తాడు. హైపర్ ఆది, రోహిణి చిన్నపిల్లల మధ్య కామెడీ ఆకట్టుకుంటుంది. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ తరహాలో కరాటే స్టంట్లు చేయాలని ప్రయత్నించి దెబ్బైపోతాడు. కరాటే స్టంట్లు అని హైపర్ ఆది నవ్వులు పోయించే విధంగా చేస్తాడు. ఇక చివర్లో రష్మి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ నెల 27న రష్మి తన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోబోతుంది. 28న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మి తన పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంది. డాన్స్ మాస్టర్ పండు తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో రష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇంప్రెస్ చేశాడు. చాలా అందంగా మాస్టర్ పండు ఆమెకి బర్త్డే విషెస్ చెప్పడం విశేషం. ఇక చివర్లో పిల్లలు రష్మికి ఒక ఫోటో గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ ఫోటోను చూడగానే ఒక్కసారిగా రష్మి వెక్కి వెక్కి ఏడ్చేసింది. దానికి కారణం ఆ ఫోటోలో ఉన్నది తన పెంపుడు కుక్క చుట్కీ గౌతమ్. చుట్కీ గౌతమ్ ఇటీవల అనారోగ్యంతో మరణించినట్లు రష్మి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.